చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు అని అంటే పార్ట్ టైం ఓన్లీ 20 అవర్స్ వర్క్ పర్మిట్ ఉంటుంది, కాకపోతే క్యాష్ ఇన్ హ్యాండ్స్ అని చెప్పేసి చాలామంది చేస్తారు. చాలామందిని డిపోర్ట్ అయితే చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు ఇంత దూరం వచ్చింది ఎడ్యుకేషన్కి అని మీరు ఇక్కడ సెటిల్ అవ్వాలో లేకపోతే మీకంటూ కొన్ని ఎయిమ్స్ ఉంటాయి కాబట్టి వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. వన్స్ మీరు ఫుల్ టైంకి వచ్చిన తర్వాత ఎలాగో మీరు నెంబర్ ఆఫ్ అవర్స్ చేసుకోవచ్చు కాబట్టి ప్రాబ్లం ఉండదు. సో యాజ్ పర్ ఎన్ఐ అయితే మీరు అందరూ వర్క్ చేయండి. వన్స్ కానీ మీరు ఏ కంట్రీకైనా వెళ్ళినప్పుడు బ్యాన్ అయిపోయారు అని అంటే ఆల్మోస్ట్ 10 years అయితే బ్యాన్ అవుతారు. అండ్ అలా వన్స్ కానీ మనం డిపోర్ట్ అయ్యాము అని అంటే అది మనకి పాస్పోర్ట్లో వచ్చేసి ఏ అదర్ కంట్రీస్కి వెళ్ళినా సరే మనకు ఉంటుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ అయితే. సో ఇమిగ్రేషన్స్లో కానీ లేకపోతే ఫర్దర్గా మనం ఏ కంట్రీకైనా వెళ్ళాలి అని అంటే ఆ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. సో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకొక విషయం ఏంటి అని అంటే PSW అప్లై చేసుకున్నప్పుడు మనకి ఈవెన్ 1 hour ఎక్స్ట్రా చేసినా సరే లైక్ 21 hours per week చేసినా సరే వన్స్ ఆర్ ట్వైస్ ఎక్సీడ్ అయ్యాము అని అంటే అవర్స్ అయితే సో అక్కడ కూడా PSW రిజెక్ట్ అవుతాయి అనమాట. ఇలా అయితే నాకు తెలిసిన ఒకరికైతే PSW రిజెక్ట్ అయ్యింది. రిస్క్